మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళు లేరు నాకు తెలిసి. అది సారీ అండి. వేదిక మీద ఉన్న పిల్లలకి, సభ ముందున్న మీ అందరికీ, మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీకే ముందు నమస్కారం పెట్టాలి, వీళ్ళకి పెట్టక్కర్లేదు. ఎందుకంటే సినిమా ప్రమోట్ చేయాల్సింది మీరే. ఎలా ఉన్నా బాగుంది అని మీరు చెప్పగలిగితే చెవుల్లో దూరి కళ్ళు చూస్తాయి వెళ్ళి. అందుకని చిన్నపిల్లాడు, నేను 82, 83లో వచ్చినప్పుడు ఇలాగే అందరూ చిన్న కుర్రాళ్ళే, నరేషు, సురేషు, తర్వాత కొంతమంది పిల్లలు, వాళ్ళందరూ హీరోలుగా వచ్చారు. తర్వాత కొంతమంది డిజాల్వ్ అయ్యారు, కొంతమంది ఇప్పుడు ఫాదర్లుగా అట్లా వేషాలు వేస్తున్నారు. ఈ పిల్లాడు చిన్నపిల్లాడు, వాళ్ళ అమ్మగారు అమెరికా నుంచి వచ్చింది. తర్వాత సినిమా తీస్తామని ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అనుకున్నా, ఏ ఆడపిల్ల ఈ పిల్ల ఏం తెస్తుందిలే అనుకున్నాను నేను. తర్వాత ఈ రాఖీ వచ్చేది అందండి ఇది అని ఏదో చెప్పాడు. ఏదైతే ఇవన్నీ విని 4 సంవత్సరాల నుంచి వింటున్నాం కదా, అందుకని అందులో కొట్టుకుపోయింది. బట్ కానీ లొకేషన్కి వెళ్ళిన తర్వాత కానీ వీళ్ళు వర్తబుల్ పర్సన్స్ అని నాకు తెలియలేదు. సారీ, ఏమనుకోవద్దండి. లొకేషన్లో ఇలాంటి మే, ఏప్రిల్ ఎండల్లో తీసుకెళ్ళి బాగా ఉతికి బండకేసి, ఇలా ఉతికేసి ఆరబెట్టలేదులేండి, మేమే ఆరిపోయాం. సరే, సినిమా అయితే చాలా బాగుందండి. ఎందుకు బాగుంది అంటున్నానంటే, ఒక తరం వాళ్ళు ఏమీ సంపాదించకుండా సంపాదించింది పోగొట్టినా ఇంకొక తరం వాళ్ళు సంపాదించాలని కోరుకోవాలి. అలా కోరుకున్నదే ఈ సినిమా. మా మనవడు కార్తీక్ తను కష్టపడి వాళ్ళ అమ్మా నాన్న కోరికని నెరవేర్చి మమ్మల్ని మళ్ళీ ధనవంతుల్ని చేస్తాడు ఈ సినిమాలో. అంటే సినిమా కాబట్టి ధనవంతుడా అంటారేమో, ఇప్పుడు అందరూ ధనవంతులే అండి. అమెరికా వెళ్ళి చదువుకుంటే ధనవంతులు, ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకుంటే ధనవంతులు. అలాగే నా మనవడు ఎక్కడికి వెళ్ళడు, ఉన్న ఊళ్ళోనే ఉండి కష్టపడి నిజాయితీగా మమ్మల్ని నిలబెడతాడు, మాకు పేరు తీసుకొస్తాడు. అది సినిమా కథ నాకు తెలిసి. అవతల ఏముందో ఆవిడ చెప్పలేదు డైరెక్టర్. కానీ వర్తబుల్ అండి. సూపర్ లేడీ అండి, సూపర్గా డైరెక్ట్ చేసింది. మీరు చూడండి, మీరు బ్లెస్ చేస్తారు తప్పకుండా. ఆవిడ మేడం విజయ నిర్మల గారి లాగా ఇంకా చాలా సినిమాలు చేసి అమెరికా వదిలి ఇండియాకు వచ్చి సినిమాలు చేస్తారు. బాగుంటారని కోరుకుంటూ మా ప్రొడ్యూసర్ గారికి కొంచెం ఇన్ని డబ్బులు ఇవ్వండి, ఎక్కువ అడగం కానీ మేము. వాళ్ళు ఖర్చు పెట్టిన దాని మీద కొంచెం ఇవ్వండి, ఇంకో సినిమా తీస్తారు. మంచి కథలు తీస్తారు, సంసారపక్షమైన కథ కాబట్టి అలాంటి సినిమాలే రాధికా జయంతి గారు తీస్తారని కోరుకుంటూ, మా యూనిట్లో వర్క్ చేసిన వర్కర్స్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కెమెరామెన్ చిన్న కుర్రాడు, ఆయన కూడా కష్టపడి బాగానే చేశాడు. వెళ్ళాక చెప్పాక చిన్న అభిప్రాయం నాది, వెళ్ళి పనిచేసిన తర్వాత కొంచెం మంచి అభిప్రాయం వచ్చింది. అలాగే మీరు సినిమా చూస్తే మీకు కూడా మంచి అభిప్రాయం వస్తుందని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం. మమ్మల్ని సక్సెస్ చేయండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మానిక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఏ చిత్రాలు తీసినా అవి హిట్ కావాలన్నా వాటికి బూస్టప్ ఇచ్చి గొప్పగా మీరు అభినందిస్తారు కాబట్టి మీ అందరికీ ముందు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే వేదిక మీద ఉన్న సోదరులు మన ప్రసాద్ గారికి, అలాగే హీరో కార్తిక్ గారికి, మరియు హీరోయిన్ శిరీష గారికి, నా మిత్రుడు సోదరుడు, నా మిత్రుడు అబ్బాయి ఆకాష్ పూరి గారికి, అందరు ఆకాష్ జగన్నాథ్ అంటారు, ఆకాష్ పూరి జగన్నాథ్. కాబట్టి ముఖ్యంగా యాంకర్ స్రవంతి గారికి, అమ్మ అన్నపూర్ణ గారికి, మా సభ్యులు, మా మిత్రులు, మా కుటుంబ సభ్యులు వనితా చౌదరి గారికి, రవి వర్మ గారికి, అలాగే రాఖీ, నా మిత్రుడు రాఖీకి, ఇంకెవరున్నారా మా సభ్యులు, ఇక్కడ చాలామంది మా సభ్యులు ఉన్నారు. మన రమాకాంత్ హీరో, సముద్రుడు హీరో రమాకాంత్ గారికి, ఇంకా 2-3 మా సభ్యులను కూడా చూశాను. వాళ్ళందరికీ పేర్లు చెప్పినందుకు తప్పు పట్టకూడదు. ఈ సినిమాకు టీం వర్క్ చేసిన వాళ్ళందరికీ, ముఖ్యంగా కొంతమంది మహిళలకు ముందుగా ఆదర్శప్రాయంగా నిలవబోతున్న దర్శకురాలు మన
జయంతి గారికి, రాధికా జయంతి గారికి, ఆ భార్యకు సపోర్ట్ చేస్తూ కొడుకును నిలబెట్టడానికి ఆ తండ్రి పడే తపన కొంతమంది తండ్రులకు ఇన్స్పిరేషన్గా అవుతుంది. ఆరు గోపి గారికి, మిగతా ఎవరికైనా సోదరుల పేర్లు చెప్పకపోతే సారీ. ఏది వచ్చినా ఈ సినిమా ఒక మాట ఉంది, మన కుంభవర్షం కురుస్తుందని. కానీ ఈ సినిమాకి అన్ని థియేటర్లలో కనకవర్షం కురవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, ఈ డైరెక్టర్, లేడీ డైరెక్టర్ గారు ఒక్క సినిమా కాదు, ఇలా 100 సినిమాలు తీయాలి, 1000 మందికి మహిళలకు ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిద్ర లేచింది మహిళా లోకమని 50-60 ఏళ్ల కింద పాట పాడారు. ఆ పాటకు ఈరోజు పరిపక్వం చెంది ఈ మేడం గారి ఇన్స్పిరేషన్ తోటి ఎంతోమంది మన మహిళా మనులు మన జీవితంలో సగభాగము సినిమా ఇండస్ట్రీలో సగభాగమే కాకుండా ప్రపంచ దేశాలకు ఆదర్శవంతంగా మన 2 తెలుగు రాష్ట్రాల మహిళలు గొప్ప డైరెక్టర్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి బ్లెస్సింగ్స్ హీరోయిన్లకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ హీరోలో నేను టీజర్ చూశాను, ఎక్కడో స్పార్క్ కనబడుతున్నది. ఆ రౌద్రమే కానీ, ఆ చూపులే కానీ, ఒక మంచి ఆర్టిస్ట్, మంచి హీరో అవుతాడని ఘంటాపదంగా చెప్తున్నాను నేను. అలాగే హీరోయిన్ గారిలో కూడా మంచి లక్షణాలు ఉన్నవి. ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేస్తే పోయేది ఏమీ లేదు, వస్తే వస్తుంది, పోతే పోతుంది. కానీ మన ప్రయత్నం నిల్చుంటే చూడు, అదే మనం జీవితాంతం నిలబెడుతుంది. కాబట్టి మీ ప్రయత్నము తేడా రాకూడదు, మీ విజయము మీ వెనకాలనే ఉన్నది. మీ ప్రయత్నాన్ని బట్టి మీ విజయము. మధ్యన మనను చెడిపేయాలని, తుడిపేయాలని ఎన్నో శక్తులు పనిచేస్తుంటాయి. వాళ్ళందరినీ తీసి జేబులో పెట్టుకో, నువ్వు ముందుకు సాగిపో, నువ్వు పైకి వస్తావు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మానిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా హీరోయిన్ శ్రీష గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. హలో అండి, అందరికీ నమస్కారం. A very good evening to everybody who attended our teaser launch. Firstly, I want to thank Akash Garu and Jagannath Garu. Akash Jagannath Garu and Damodar Prasad Garu. I'm really happy and thankful. I know that fumble came from the nervousness. I'm really happy. నేను స్టోరీ విన్నప్పటి నుంచి ఈ రోజు వరకు చాలా వెయిట్ చేస్తూ ఉన్నాను. టుడే వీఆర్ హియర్. ఫస్ట్లీ థ్యాంక్ యూ మీడియా, మా ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి ఈరోజు ఇంతమంది వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు ఐ రియలీ థ్యాంక్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ స్టోరీ వచ్చేసరికి అందరూ చెప్పినట్టు ఒక విలేజ్ డ్రామా అండి. ఎమోషన్స్, ఆ విలేజ్ బ్యూటీ, రాజు రాణి ఇలా లైఫ్ ఫేట్ ఎలా డిసైడ్ చేసింది అన్న ఒక కొత్త యూనిక్ పాయింట్ మీద మా రాఖీ గారు స్టోరీ ఇవ్వడం జరిగింది. అండ్ నన్ను రాణిలా నమ్మి నాకు ఈ రాణి బాధ్యత ఇచ్చిన మా రాధిక మ్యామ్, షీఈ్ అ వండర్ ఉమెన్. ప్రీ ప్రొడక్షన్ నుంచి ఈరోజు వరకు షీ